బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? నా పేరు గాది పిచ్చిరెడ్డి. ఇట్లా మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? లోకేష్ గారు గెలిచిన తర్వాత మీ మంగళగిరిలో ఏమైనా మార్పు వచ్చిందా? మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇతర పార్టీల్లో వాళ్ళు కూడా పైకి చెప్పలేకపోయినా కూడా లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఐటీ శాఖ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళగిరి రూరల్ మండలంలోని నిడమరులో 15 కోట్లతో రాష్ట్రంలోనే ఒక వినూత్నమైనటువంటి మోడల్ స్కూల్ని తయారు చేస్తున్నారు. అట్లాగే మరి కొన్ని గ్రామాల కాత గ్రామంలో 3 కోట్ల నిధులతో వాకింగ్ ట్రాకు, అట్లానే మొక్కల పెంపకం, అలాగే మరి ఈ కుక్కలకు సంబంధించి వ్యాసెక్టమీ ఆపరేషన్స్, కుక్కల సంఖ్యను తగ్గించడానికి వాటిని చంపకూడదు కాబట్టి కాత గ్రామంలో 30 లక్షలతో ఒక 3 రోజులు వాటిని వ్యాసెక్టమీ చేసి వాటికి ఆహారం పెట్టి తిరిగి ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టవు. అట్లా గ్రామాల్లో అనేక రోడ్లు, లింక్ రోడ్లు కానీ, గతంలో మరి నమ్మూరు ఉప్పలపాడు సంబంధించిన రోడ్లు కానీ, అలాగే దుగ్గిరాల మండలంలో చిలుమూరు, మరి దుగ్గిరాల తెనాలి మంగళగిరి రోడ్డు నానా బీభత్సంగా ఉంటే మరి మన నియోజకవర్గ పరిధిలో బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. మరి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆయన నియోజకవర్గంలో ఆయన కనపడకపోయినా కూడా ఆయన ద్వారా మంచి నాయకుల్ని ఎన్నుకొని, మంచి టీంని ఎన్నుకొని ఏది కావాలన్నా కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మరి చాలా ముందంజలో ఉన్నాం. అందువల్ల ముఖ్యంగా సీఎం కొడుకు ఇప్పుడు 2 శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేకపోతే బిజీగా ఉన్నారా 2 శాఖలకు సంబంధించి? వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి ఆయన రాష్ట్ర లెవెల్లోనే అనేక మరి కంపెనీలు తీసుకురావడానికి ఢిల్లీ అది వెళ్ళి మరి మంత్రులతో, కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రితో కూడా గంటల కొద్దీ చర్చించి కేవలం మంగళగిరి నియోజకవర్గానికే కాదు ఆయన నాయకుడు ఎక్కడ ఓడిపోయాడో అక్కడే 91,400 చిల్లర మెజార్టీతో గెలవడానికి మరి 25 సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏది తను ఓడిపోయినాక మరి ఆ రకంగా చేసి ఇవాళ మరి ఓడిపోయినాకే ఆ రకంగా చేసినాడు. ఇవాళ ఆయన ఇన్ని శాఖల మంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి కొడుకు అయ్యండి, మరి ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నిర్మాత మనోడై ఉండి మరి ఆ రకంగా ఇవాళ యువగలం పాదయాత్ర ద్వారా తన యొక్క కెపాసిటీని, తన యొక్క పొలిటికల్ మెచ్యూరిటీని నిరూపించుకొని ఇవాళ రాష్ట్రంలోనే మరి ఒక పెద్ద యువనేతగా ప్రధానమంత్రి దృష్టిలో కూడా మరి మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవును, అంటే దాదాపు 91,000 పైచిలకు మెజారిటీతో ఇక్కడ లోకేష్ గారిని గెలిపించారు. మరి సంవత్సర పాలన చూసిన తర్వాత ఆయన ఏవైతే మీకు ఎలక్షన్ ముందు చెప్పాడో హామీలు, ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయమైన నియోజకవర్గం చేస్తే తనని చెప్పడం కానీ, హైటెక్ సిటీకి తలదన్నేలా ఈ నియోజకవర్గాన్ని రూపుమారుస్తానని చెప్పడం కానీ, ఇవన్నీ నమ్ముతున్నారా చేయగలరని ఈ పరిపాలన చూసిన తర్వాత? ఏమండి, ఇప్పటికే మంగళగిరి రూరల్ మండలం కానీ, మంగళగిరి టౌన్లో కానీ మరి 100 పడకల హాస్పిటల్, మరి గతంలో 30-40 బెడ్స్ కూడా ఉండేవి కాదు. మరి 100 పడకల హాస్పిటల్ని 54 కోట్లతో శాంక్షన్ చేపించి మరి దాన్ని వర్క్ జరుగుతుంది. అలాగనే మరి ఈ నియోజకవర్గంలో మోడల్ స్కూలు, మరి అట్లాగే దుగ్గిరాల పసుపు మార్కెట్ అడ్డం గురించి కానీ మరి అనేక రకాలైనటువంటి ఐటీకి సంబంధించి ఆటో నగర్లో అనేక మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఐటీకి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మరి వాళ్ళని కనీసం మన రాష్ట్రంలో కొన్ని పెట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చాలనేటువంటి ధ్యేయంతో మరి ఎంతో పనిచేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ నిరుద్యోగుల్లో కానీ అట్లానే మరి పెన్షన్దారులు ఉన్నారు. 1000 రూపాయలు పెరగటం వల్ల ఇవాళ 4,000 రూపాయలు రావటం వల్ల వాళ్ళంతా కూడా ఎంతో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచితే 250 అడిగి సంవత్సరానికి మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకేసారి 1000 రూపాయలు పెరగటం వల్ల ఇవాళ 4,000 రూపాయలు రావటం వల్ల ముసలా ముతక మరి వీడియోస్ వీళ్ళంతా కూడా
ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందువల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు, మరి కూడా తల్లికి వందనం చూడండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం 15,000 రూపాయల కాడికి ఒక 2,000 అంటే అది స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించి కలెక్టర్ ఖాతాలో పోతాయి. అది కూడా మరి జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కి ఎట్టబడితే అట్లా తను ఇక మళ్ళీ నేను అధికారంలోకి రానేమో అనేటువంటి దీంతో తను ఎట్టబడితే అట్లా డైలాగులు మాట్లాడతాం. ఒక ఫ్రాక్షన్ లీడరు, ఆ ఫ్రాక్షన్ రాజకీయాలు, మరి అటు పొదిలి వెళ్ళిన ఈ టూరుల్లో అనేకమైనటువంటి ఊరికి హింసను ఇచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలను డైవర్ట్ చేయటానికి తప్పితే అతన్ని మళ్ళీ ఒక లీడర్గా కూడా గుర్తించే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నాడు. వాళ్ళ పార్టీలో కూడా నీకు వ్యతిరేకత వస్తుంది.